నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. మా మంత్రివర్యులు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే వారు స్వయాన రంజీ ప్లేయర్. ఎంతకంటే ఎక్కువ ఆదర్శం మా ఇప్పుడున్న టీంలో మా రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ ప్లేయర్. సో ఆయనకున్న స్పోర్ట్స్ పైన ఉన్న మక్కువతోని మేము కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ రోజులలో చూస్తే ఒబేసిటీ, స్ట్రెస్తోని అందరూ నేను చూస్తుంటాం తీసుకుపోయి అక్కడ అవుట్స్కట్స్లలో డీజే పెట్టి డ్యాన్స్ లాగా, యోగా లాగా చేస్తున్నారు. కానీ నిజమైన స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఇదే సరైన సమయం, ఇదే సరి అయిన ప్లేస్ అని నేను భావిస్తున్నాం. మాకెవరు కూడా చిన్నప్పుడు చెప్పలేదు స్పోర్ట్స్ ఆడాలని. మేము హాకీలో నేషనల్ వరకు పార్టిసిపేట్ అయినాం. ఇక్కడ చాలామంది క్రీడాకారులు ఉన్నారు. వరంగల్ ఈజ్ ఏ హబ్ ఫర్ ద స్పోర్ట్స్మెన్స్. అందుకనే మా మినిస్టర్ గారు, మా సీఎం గారు వారి యొక్క ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఇమీడియట్లీ స్టేడియంను, స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేసినందుకు వేదిక మీదకి వెళ్ళి మా యొక్క ముఖ్యమంత్రి గారికి, మా స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం వరంగల్ ప్రజల తరఫు నుండి. తప్పనిసరి రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రొడక్షన్ వస్తుందని. అందరూ కూడా ఎక్కువసేపు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయినరు. దయచేసి మన పిల్లలను ఇప్పుడు రాబోయే తరానికి, నిన్న కూడా ఒక అబ్బాయి 14 years అబ్బాయి హార్ట్అటాక్తో చనిపోయింది స్కూల్లో. చాలా బాధాకరం అనిపిస్తుంది చూస్తుంటే. అందరు కూడా చాలా స్ట్రెస్ఫుల్ ఉన్నామని ఫీల్ అవుతున్నారు. ఇప్పటివరకు కూడా మాకు స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు. స్టిల్ ఐఎమ్ 63. ఐఎమ్ యూస్ టు ప్లే మై ఫిట్నెస్, ఓన్లీ ఫిట్నెస్ కోసమే ఇంకా టెన్నిస్ కానీ వాకింగ్ కానీ చేస్తుంటాను. అందరు కూడా తప్పనిసరిగా ఇది మంచి ఒక ఇట్ ఈస్ ఏ గుడ్ ప్లేస్ ఫర్ ఇది మంచి సమయం. అందరు కూడా ఇంకా ఎక్కువ శాతం మెజార్టీగా పార్టిసిపేట్ చేయాలని క్రెడైకి మరియు మా హన్మకొండ ఎమ్మెల్యే గారికి హార్దిక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి ఇంకా మీరు తీసుకునే చొరవ ఇంకా ముందుకు చాలా చేయాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు.